భగవంతుడు అనేవాడే ఈ యొక్క శరీరానికి అధిపతి. ఆ భగవంతుడు అనేవాడే జీవుడు, జీవాత్మ. ఈ జీవాత్మ ఎప్పటికి కూడా మరణించదు అని అన్నాడు. అంటే జీవాత్మ మరణించదా? మరి ఈ శరీరం పోతుంది. చూసావు కదా, మీ తాత వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? శరీరంలో ప్రాణం లేదు. మరి జీవుడు ఏమయ్యాడు? జీవుడు పంచభూతాల్లో లీనమైపోయాడు, పరమాత్మ దగ్గర చేరుకున్నాడు. మళ్ళీ ఇంకొక దేహం ధరిస్తాడు ఆయన. అటువంటి దేహము, ఆ దేహి అనేవాడిని ఎవరు ఏమి చేయలేరు అంటే దానికి ఏం చెప్తున్నా అంటే పరమాత్మ నయనం చిందంతి శస్త్రాన్ని, ఈ దేహి అనేటువంటి ఆత్మను ఎటువంటి శస్త్రాలు కూడా, అస్త్రాలు కూడా ఏమి చెయ్యలేవు. దాన్ని ఏమి నాశనం లేదు. దానికి ఎటువంటి బాణాలు కానీ, కత్తులు కానీ, ఆయుధాలు కానీ, భీకరమైన ఆయుధాలు కానీ దాన్ని ముక్కలు ముక్కలుగా చేయలేదు. ఎందుకు చేయలేదు? అది ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ సృష్టి అంతా తానే ఉన్నవాడిని ఎక్కడ పోయి ముక్కలు ముక్కలు చేస్తావు? ఆయన్ని ఏం చేస్తావు? నేను ముక్కలు చేస్తాను, నేను నరికేస్తాను, నీ కాళ్ళు తీసేస్తాను, నీ చేతులు తీసేస్తాను అనేక మంది బీరాలు బ్రతుకుతారు. శరీరాన్ని తీయగలుగుతావు కానీ శరీరంలో ఉండే ప్రాణశక్తిని తీలేవు. దాని కాళ్ళు చేతులు తీలేవు నువ్వు, దాని కనులు తీలేవు. భగవంతుడి చింత కర్మ తప్పితే. కర్మలు కన్నులు లేకుండా పుడతారు, గుడ్డి వాళ్ళు పుడతారు, లేదా మొగళ్ళ వాళ్ళు పుడతారు, చెవిటి వాళ్ళు పుడుతున్నారు, వికలాంగులు పుడుతున్నారు. ఇన్ని తేడాలు ఎందుకున్నాయి అంటే కర్మ నడిపిస్తూ ఉంటుంది మనల్ని. చేసిన కర్మలే రూపాలు ఇస్తాయి. చేసిన కర్మల వలనే మనము ఈ విధమైన జీవితాలు పొందుతూ ఉంటాం. తప్పితే లోపల ఉన్న వాటికి గుడ్డితనము లేదు, కొంటితనము లేదు. జీవుడికి ఎటువంటి ఇది లేదు. జీవుడు ఒకే ఒక నిర్మలమైనటువంటి, నిశ్చలమైన, పవిత్రమైన, ఆనందమైనటువంటి దేహి. కనుక నయనం చిందంతి శస్త్రాన్ని, ఈ అస్త్రాలు శస్త్రాలు జీవుణ్ణి ఏమి చేయలేవు, జీవాత్మని ఏమి చంపలేవు, నరకలేవు. తల తీసేస్తే జీవుడు వెళ్ళిపోతాడు, ఇంకొక తల ఉండే దండు దూరుకుంటాడు. అది తప్పితే నువ్వు ఎక్కడ చంపినావు? ఆ శరీరాన్ని మాత్రం నేనేమో గొప్పగా నేను కాళ్ళు తీసేసాను, చేతులు తీసేయండి, కన్ను తీసేయండి, లేదు ముక్కలు ముక్కలు చేసేయండి. ఏం చేస్తావు? ముక్కలు ముక్కలు ఏం చేస్తావు? శరీరాన్ని మాత్రమే చేయగలవు. శరీరాన్ని మాత్రమే ఎవరైనా ఏమైనా చేయగలుగుతారు. మరి లోపల ఉన్న జీవుని ఏం చేయగలవు? ఆయన ఏం చేయలేవు. అది నీ వల్ల కాదు కదా. మీ తాతలతో ముత్తాతల బుద్ధికి వచ్చిన ఏం చేయలేవు, ఎవరు ఏం చేయలేరు. అటువంటిది రా నాయన దేహి అంటే జీవుడు, జీవాత్మ. జీవాత్మను ఎటువంటి అస్త్రాలు ఛేదించలేదు. అంతేకాదు అగ్ని కూడా దహించలేదు. అగ్ని కూడా నచైనం క్లేదయంత్యాపో అంటే ఎటువంటి కష్టాలు సుఖాలు దానికి అంటవు. దాన్ని ఏమి చెయ్యదు, బాధ పెట్టదు. మనం కష్టాలు వస్తే బాధపడుతున్నాం మనం అనుకుంటున్నాం. ఎందుకు? మనసు బాధపడుతుంది. ఇక్కడ మనసు మాయ చేస్తుంది. మనం మాయలో ఉన్నాం. ఎవరి మాయలో ఉన్నాం? సీఎం నారాయణుడి మాయలో ఉన్నాం. మాయలో ఉన్నాం కనుకే అయ్యో నాకు కష్టం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు కాళ్ళు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది. ఇన్ని వస్తాయి నీకే, దేహానికి మాత్రమే. అది ఆయనకి ఏమీ లేదు. మనం అనుకుంటా భ్రమ. తప్పితే నేను సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉండాల్సింది ఎవరు? ఆత్మ. అది సంతోషంగా ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా ఉన్నాను అనుకుంటావు. కానీ డబ్బు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటావంట. సంపద వస్తే సంతోషం. ఎందుకు? ఈ భూమి మీద డబ్బున్నవాడే రాజు, డబ్బున్నవాడు చక్రవర్తి. ధనం మూలం విధం జగత్. ధనము ఈ జగత్తును ఆడిస్తుంది. నిన్ను ఆడించేది డబ్బే. డబ్బు లేకపోతే ధనమన్నది మానవుడే సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయిరా. డబ్బు మీరు సృష్టించుకున్నారు, భగవంతుడు సృష్టించలేదు. సంపద మీరు సృష్టించుకున్నారు. దొరికిన దాన్ని, విలువైన దాన్ని బంగారు అనుకొని దాన్ని ఆభరణాలు ధరించి బంగారు ఎంత కూడబెడితే అంత ధనం అనుకుంటూ ఈ భూమి నాది అంటుంది. భూమి నాది అన్నప్పుడు భూమాత నవ్వుకుంటూ ఉంటుందంట. ఎందుకు?
నీలాంటి వాళ్ళు ఇంతకుముందు లక్షల కోట్ల మంది తరతరాలుగా అనుకుంటూ పోయారా నాయన, ఇది నాది నాది అనుకొని ఈ భూమిని. ఇంతకుముందు ఎందరో రాజులు పరిపాలించారు, వారి పేరు మాత్రమే మిగిలింది, కానీ ఈ భూమి వాళ్ళది కాదు. భూమి ఎవరిది? పరమాత్ముడి సృష్టి. కనుక భూమి నాది అంటే ఇది కాదు. బిడ్డలు నా వాళ్ళు. బిడ్డలు నీ వాళ్ళు ఎందుకు? నీ శరీరానికి మాత్రం బిడ్డలు వాళ్ళు. నిజంగా ఎవరి బిడ్డలు వాళ్ళు? పరమాత్మ బిడ్డలు, ఆత్మలు కదా. ఆత్మలు పరమాత్మనే చెందుతాయి కదా. పరమాత్మే సర్వం తానైన వాడు. అంతేకాని ఈ పిల్లలు నాది అంటే తల్లి నవ్వుతుంది. ఎందుకు? తల్లి జ్ఞాని, తల్లి జ్ఞాని. ఈ బిడ్డలు ఎవరు అంటే నాది వారసుడు అంటాడు వాడు, మగవాడు. ఎవరిది అనేది ఆ తల్లికి తెలుస్తుంది, మామూలు వాళ్ళకి తెలియదు కదా. బిడ్డ పెరుగుతున్నంతసేపు తల్లి ఒడిలో ఆడుకుంటుంటాడు, అంటే భూమాత ఒడిలో ఆడుకుంటుంటాం మనం. అప్పుడు తల్లి ఏం చెప్తుంది? ఈయన మీ నాయనరా అన్నప్పుడు, మీ తండ్రిరా అన్నప్పుడు, అప్పుడు తండ్రి ఇలా ఉంటాడు, ఓహో తండ్రి అనుకుంటాడు. తండ్రి స్పర్శ తర్వాత తెలుస్తుంది. తల్లి స్పర్శ పుట్టినప్పుడే ఆ పొత్తిళ్ళలో ఆ తల్లి ఆనందిస్తుంది.